వారణాసి సినిమా నుంచి ప్రియాంక చోప్రా లుక్ రివీల్ అయింది. ఇది స్వయంగా రాజమౌళి గారు రివీల్ చేయడం జరిగింది. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఏ విధంగా వైరల్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సినిమా ఓన్లీ పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా లాగా తెరకెక్కుతూ ఉంది. ప్రియాంక చోప్రా గారు దాదాపు 14 నెలల నుంచి వారణాసి సినిమా షూటింగ్లో ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ నేమ్ ఏంటంటే మందాకిని అన్నమాట. సో మరి మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా గారు అద్భుతంగా నటన కనబరుస్తున్నారని చెప్పేసి ఇన్సైడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఆ మధ్య కాలంలో ఒక పోస్టర్ కూడా బయటకు వచ్చింది. శారీ వేసుకొని, ఎల్లో కలర్ శారీ వేసుకొని చేతిలో గన్ను పట్టుకొని ఆ పోస్టర్ బయటకు వచ్చినప్పుడు కూడా అందరికీ మతిపోయిందన్నమాట. అసలు శారీ వేసుకోవడం ఏంటి, చేతిలో గన్ను ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. మరి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మెయిన్ విలన్ అని చెప్పేసి, ఆయన యొక్క క్యారెక్టర్ పేరు కుంభ అని చెప్పేసి, మహేష్ బాబు గారి క్యారెక్టర్ పేరు రుద్ర అని చెప్పేసి ఈ విధంగా క్యారెక్టర్ని మనకు పరిచయం చేశారు. మరి కాకపోతే వాళ్ళ యొక్క రియల్ లుక్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు అంత అంచనా లేదు. కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారు స్వయంగా ప్రియాంక చోప్రా గారి యొక్క లుక్ని రివీల్ చేశారు. మరి తను ఇంత సడన్గా ఎందుకు బయట పెట్టాడు అంటే దానికి కూడా రీజన్ ఉందన్నమాట. ప్రియాంక చోప్రా గారి బర్త్డే సందర్భంగా తన యొక్క ఫోటోని రివీల్ చేస్తూ హ్యాపీ బర్త్డే ప్రియాంక చోప్రా అని చెప్పేసి రాసి దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారనమాట. నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కణిక అని చెప్పేసి కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి క్యాప్షన్ కూడా ఇచ్చారనమాట. సో ఆ క్యాప్షన్లో ఏమైనా ఇంకా వేరే అర్థం ఏమైనా ఉందా, సినిమాకి సంబంధించినటువంటి ఏమైనా హింట్ మనకి ఇచ్చారా అని చెప్పేసి కూడా కొంతమంది లోతుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి గారు ఏది చేసినా కూడా దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒకటి దాగి ఉంటుందనే విషయం పట్ల చాలా మందికి కూడా తెలుసు. అని ఏది కూడా ఊరికే రివీల్ చేయరు. ఇప్పుడు నార్మల్గా ప్రియాంక చోప్రా గారికి బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే వేరే చాలా లక్షలాది ఫొటోస్ ఉంటాయి వాళ్ళ సోషల్ మీడియాలో. సో ఆ ఫొటోస్ షేర్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పుండొచ్చు. కానీ సినిమాలోని రియల్ లుక్ని ఎందుకు రివీల్ చేశాడు, దానికి కూడా నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కణిక అని చెప్పేసి క్యాప్షన్ ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి ఈ కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, విశ్లేషకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే ఈ సినిమాలో అంత గొప్ప ఏముంది, క్యారెక్టర్లో అంత గొప్ప ఏముంది, ఇంత గొప్పగా మాట్లాడుకోవాలా, ఇంత డిస్కషన్ అవసరమా అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తెలుగు సినిమా ప్రఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా భారతీయ సినిమా అంటే ఖచ్చితంగా వారణాసి సినిమానే. దాదాపు 120 దేశాల సినిమా రిలీజ్ చేయబోతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క డైరెక్టర్ కూడా దీన్ని టచ్ చేయలేకపోయారు. అండ్ అదేవిధంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క సినిమాకి కూడా ఇప్పటివరకు కొన్ని లొకేషన్స్కి వెళ్ళి సినిమాని షూట్ చేయలేదు. అలాంటి లొకేషన్స్కి వెళ్ళి కూడా రాజమౌళి గారు షూట్ చేశారంటే మరి సినిమా గురించి ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే. సో మరి ఇప్పుడు అసలైన విషయానికి వస్తే ప్రియాంక చోప్రా గారి యొక్క లుక్ రివీల్ వెనకాల, ఆ క్యాప్షన్ వెనకాల అసలైన మీనింగ్ ఏంటనేది కూడా కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. లోతుగా దాని గురించి పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. సో మరి ఎంత అనుకున్నా కూడా ఓకే, రాజమౌళి గారు మాత్రం బర్త్డే సందర్భంగా ప్రియాంక చోప్రా గారి లుక్ని రివీల్ చేశారనే మాటని అందరికీ కూడా అర్థమవుతుంది. సో మరి ప్రియాంక చోప్రా గారి లుక్స్ మీకు ఏ విధంగా అనిపించాయి? సో మరి చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా ప్రియాంక చోప్రా గారికి బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. ఆ లుక్ గురించి కూడా చాలా ఎక్కువగా అంటే చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఆ లుక్ అని చెప్పేసి. సో మరి మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.